హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. ఏంటి లహరి అద్దం పద్దం లేకుండా అర్ధరాత్రి టైం చూపిస్తుంది, ఇక్కడ బట్టలు చూపిస్తుంది, లగేజ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నాకు ఒక మెమరీ ఉండిపోవాలని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే నేనైతే పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అనుకుంటున్నారా? నాకు ఇది చాలా లైఫ్ టైం మెమరీ కింద ఉండిపోతుందండి. ఎందుకు అంటే నా చిన్న పాపకి పుట్టెంటుకలు తీయించడం అనమాట. సో అది మీతో కూడా షేర్ చేసుకుందాం. దీంట్లో కొంచెం చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా నైట్ అయితే మొత్తం లగేజ్ సర్దుకుని ఇంకా ట్రైన్లో తినడానికి కేక్ కూడా ప్రిపేర్ చేశాను పిల్లలు పడుకున్నాక. ఇంకా వాళ్ళు లెక్క ముందే నేనైతే లేచి మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. తెల్లవారుకు ముందే ఇంకా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఆ రోజుతో పిండి దీపాలు అయితే నాకు 7 శనివారాలు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా ఆ రోజే నేను తిరుపతి వెళ్ళడం కూడా అనమాట. ఆ రోజు సాటర్డే అయితే వచ్చింది. బై బ్లెస్డ్ అనమాట. నేనైతే సాటర్డే తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ట్రైన్లో తినడానికి ఇంకా ఆఫ్టర్నూన్ తినడానికి అయితే ఇంట్లో ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేశాను. మ్యాక్సిమం ఇంట్లో నుంచే పట్టుకెళ్ళాను అనమాట. కేకు, మిర్చిరి అండ్ బిస్కెట్స్, మూంగ్ దాల్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వంకాయ కర్రీ చేసా. నైట్ తినడానికి చపాతీ, కొంచెం కర్డ్ రైస్ అండ్ మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ మా ఈషు తల్లి అయితే మీకు హాయ్ చెప్తుంది. చూసారా ఎంత క్యూట్గా చెప్తుందో? ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ఉంటాయనే నేను ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా మా రీతు కూడా మీకు హాయ్ చెప్తుంది. ఇంకా మంచిగా దండం పెట్టేసుకున్నాను. వెళ్ళే ముందు అయితే మొత్తం ఒకసారి ఇల్లంతా చెక్ చేసుకున్నాను, మొత్తం అన్నీ ఆఫ్ చేశానా లేదా అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైంకి అయితే మాకు ట్రైన్ ఉంది. సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆ ఎండలో వచ్చేటప్పటికి మా ఈషు తల్లి బుగ్గలు అయితే ఎర్రగా అయిపోయిందనమాట. ఇంకా డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆ ఆటో రావడానికి అయితే చాలా టైం పట్టేసింది. ఈ లోపు మాకు కంగారు అనమాట, ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతామో అని చెప్పేసి. మేము వచ్చిన 5 మినిట్స్కి ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా చాలా టెన్షన్ అయితే వచ్చిందనమాట, ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతామో అని చెప్పేసి. ఏదైతేనే మంచిగా ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసాము ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటాని. ఇంకా వన్స్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత బయట వ్యూ చూసి మా ఈషు తల్లి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి మీరే ఎలా నవ్వుతుందో. హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసింది. మొత్తం జర్నీ అంతా కూడా ఏం ఇబ్బంది పెట్టలేదు, మంచిగా కోఆపరేట్ చేసుకుంది. టైం టు టైం తిని బొజ్జుందనమాట. ఇంకా రీతు ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే ఆకలి అని అంది. ఇంకా దానికోసం అయితే బిస్కెట్స్ తెచ్చినవి ఉన్నాయి కదా, ఇంకా అవి ఆవగొట్టాలని చెప్పేసి దానికైతే కొన్ని బిస్కెట్స్ ఇచ్చాను. మా ఆయన్ని అడిగాను అనమాట, బిస్కెట్స్ తింటావా అంటే వద్దు అన్నాడు. ఇంక నేనే నా కడుపులో 2 అయితే వేసేసుకున్నాను. మీలో ఎంతమందికి తెలుసు గోదావరి వచ్చిన తర్వాత కాయిన్ వేస్తారని? తెలుసా మీ ఎవరికన్నాని? మా గోదావరి సైడ్ వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. గోదావరి రాగానే ట్రైన్లో నుంచి ఒక కాయిన్ అయితే వేసేవాళ్ళం. మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్రైన్లో వెళ్ళినా కూడా ఇదైతే మాకు కంపల్సరిగా ఉండేది. కంపల్సరిగా కాయిన్ అయితే మమ్మీని కాయిన్ అడిగి తీసుకుని వెంటనే గోదాట్లో వేసి ఒక కోరిక అయితే కోరుకుంటాం. అది కోరిక తీరింది తీరలేంది సెకండరీ అనమాట. ఫస్ట్ అయితే కాయిన్ వేసామా లేదా అన్నట్టు ఉండేది. నేను కూడా ఫార్మాలిటీకి ఒక కాయిన్ అయితే వేసి కోరుకున్నాను. అది తీరిందో లేదో కూడా గుర్తులేదు. ఇంకా నైట్ ఫుల్గా తినేసి బొజ్జున్నాము. మార్నింగ్ 5కి అయితే రైల్వే స్టేషన్లో అయితే దిగాము. అక్కడే బస్ టికెట్స్ కూడా ఇస్తున్నారు. కొండ మీదకి వెళ్ళడానికి నాకైతే అలిపిడి మెట్ల మించి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక. కాకపోతే పిల్లలతో అవదని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాము, ఈసారికి అయితే డైరెక్ట్ బస్ మీద వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నారు. మాకు బస్ టికెట్స్ అయితే 40 రూపీస్ తీసుకున్నారు. ఏసీ బస్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బస్ ఎక్కేసి ఇంకా మేమైతే కొండ మీదకి స్టార్ట్ అయిపోయాం. కొండ మీదకి వెళ్ళే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలాగ లగేజ్ అయితే చెక్ చేస్తారు కదా, ఇంకా మాకు కూడా లగేజ్ అయితే చెకింగ్ అయిపోయింది. ఇంకా కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అసలు మేము ఏ ప్లాను లేకుండా ఓన్లీ ట్రైన్ టికెట్స్ తీసుకుని తిరుపతి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మాకైతే చాలా బాగా జరిగింది. అసలు మేము ఏ ప్లానింగ్ లేకుండా తిరుపతి దర్శనం ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి అసలు.
మాకు లాస్ట్ మినిట్ దర్శనం అయ్యే వరకు కూడా డౌట్ ఉండేది. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసాము. అసలు మనకి ఇది కన్ఫామ్గా దర్శనం అవుతుందా అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఏమీ కాదులే, ఆ వెంకటేశ్వర స్వామి అంతా చూసుకుంటారని చెప్పేసి ఇంకా అలా ముందుకెళ్ళడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే అక్కడ పిల్లలకి అయితే తల్లీలాలు తీయించేసామన్నమాట. తల్లీలాలు తీయించేసి కొంచెం ఫుడ్ అయితే పెట్టాము. మేము ఏ టైంకి వెళ్ళామంటే మాకు 11 ఆ టైంకి అసలు ఖాళీ ఉండదు అని చెప్పేసి అయితే తెలిసింది. సో ఇంకా పిల్లలకి అయితే మంచిగా ఫుడ్ పెట్టేసి మేమైతే 1కి అలా స్టార్ట్ అయ్యాము. ఆ రోజు ఇంకోటి ఏంటంటే సెకండ్ సాటర్డే సండే కలిసి వచ్చినాయి అనమాట. ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండే అనమాట. ఎందుకంటే ఫ్రైడే అంబేద్కర్ జయంతి, సెకండ్ సాటర్డే, సండే 3 రోజులు కలిసి వచ్చినాయి. చాలా రష్ అయితే ఉంది తిరుపతిలోనైతే, అసలు ఖాళీ లేదు. ఇంకా ఏదైతే అది అవుద్ది అని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఇంకా సుపదం దర్శనానికి అయితే వెళ్ళాము. మొత్తం అంతా మా పనులన్నీ కానిచ్చేసుకుని రెడీ అయిపోయి ఫుడ్ అది చేసేసి ఇంకా సుపదం ఎక్కడైతే దర్శనం చేసుకుంటామో అక్కడికైతే వెళ్ళాము. మేము ఏమేమి తీసుకెళ్ళామంటే బేబీ బర్త్ సర్టిఫికేట్ నాది, బేబీ మదర్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ బేబీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉన్నా తీసుకువెళ్ళాలి. లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకెళ్ళాలన్నమాట. ఈ 3 ఉంటే చాలు. ఆ శ్రీవారి దర్శనం అయితే మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. మేము ఓన్లీ బేబీ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ నా ఆధార్ కార్డ్ తీసుకున్నాము. ఇంకా మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము. ఫాదర్, మదర్, ఆ బేబీకి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళకి కూడా ఎలా అవుతుంది. ఓన్లీ ఫ్యామిలీకి 4 మెంబర్సే అనమాట. ఇంకా అలాగైతే మా దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేమైతే కొండపైకి వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఏమో రూమ్స్ కోసం వెయిట్ చేశారు. ఆ రూమ్ ఎలక్ట్ అవ్వడానికి మాకు ఇంచుమించు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పేసి టైం అయితే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ మా రీతుకి అయితే దోశ ఇప్పించాను. నిజంగా పైన కాస్ట్లు ఎంత ఉన్నాయంటే 75 రూపీస్ ఒక ప్లెయిన్ దోశ అనమాట. నిజంగా నాకు దానికి కడుపు ఫుల్ అవ్వలేదు, కానీ ఆకలి వేస్తుంది, కానీ డబ్బులు చూసుకుంటే అవ్వదు కదా అని చెప్పేసి దోశ ఇప్పించాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ అయితే రూమ్స్ తీసుకున్నారు. అది ఎలక్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా మా చిన్న పాపకి అయితే తల్లీలాలు తీయించేసామన్నమాట. నిజంగా ఏడ్చింది, చాలా గట్టిగా ఏడ్చింది. తను ఏదో చేసేస్తున్నాము అన్నట్టు చాలా భయపడ్డదనమాట. మా చిన్నదానికి తల్లీలాలు తీయించడం ఒక టాస్క్ అయితే మా పెద్దదానికి కూడా తల్లీలాలు తీయించాము. ఎందుకంటే నేను మొక్కుకున్నాను అనమాట, తనకు అంతా హెల్త్ బాగుంటే తల్లీలాలు ఇప్పిస్తానని చెప్పేసి. అది కూడా చాలా గట్టిగా ఏడ్చింది. ఇంకా మేమైతే వెయిటింగ్ రూమ్స్లోకి వెళ్ళి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈ లోపు మాకు రూమ్స్ కూడా ఎలక్ట్ అయినాయి అనమాట. ఇంకా మంచిగా రూమ్స్కి వెళ్ళి మేమైతే రెడీ అయిపోయి ఫుడ్ తినేసి ఇంకా శుభదం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ పంచ్ కట్టుకున్నారు. అక్కడ కంపల్సరీగా ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనేది ఉండాలి. మా హస్బెండ్ అవుట్ఫిట్, నేను శారీ కట్టుకున్నాను. పిల్లలిద్దరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా ఫ్రాక్స్ అయితే వేసామన్నమాట. ఇంకా మంచిగా శుభదం దర్శనానికి వెళ్ళామా. నేనేమనుకున్నాను, ఎవరు ఉండరు, కొంచెం ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా మంది అయితే ఉన్నారు. ఏదైతేనే ఆ శ్రీవారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. ఏ ఆటంకం లేకుండా అయితే దర్శనం చాలా బాగా అయింది. ఇంక బయటకు వచ్చాక శ్రీవారి సేవ అయితే చేస్తున్నారనమాట. ఊరేగింపు జరుగుతుంది. ఇంకా శ్రీవారి ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట. మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని వచ్చాక మా హస్బెండ్ అయితే ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు. మేమైతే ఒక చోట కూర్చున్నాము. ఇలా శ్రీవారి దర్శనం అయితే మళ్ళీ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉన్నా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే మా ఈజు తల్లి హాల్లో ఆడుతుందనమాట. నాకైతే వాయిస్ ఓవర్ వేయడం తప్పట్లేదు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఒక్క పార్ట్ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ సూన్. బాయ్ గైస్.